తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం 41 జీవో తీసుకువచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఫలితం దక్కలేదన్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారి సమస్యలు తీరక అనేక అవస్థలను ఎదుర్కొంటున్నామని వాపోయారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినా నేటి ప్రభుత్వం తమ బతుకులు మారుస్తుందని ఎదురు చూశామన్నారు. ఈరోజు BLTU బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఒకప్పుడు బీడీ కార్మికులకు సంబంధించినటువంటి 2010 సంవత్సరంలో దాదాపు 33 రోజుల పాటు సమ్మె చేసి ఈరోజు ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి డిమాండ్స్ ఇస్తే ఆ రోజు ప్రభుత్వం సమ్మె విరమింపజేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి జీవో నెంబర్ 41ని తీసుకొచ్చి ఈరోజు సమ్మెను విరమింపజేయడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలని తుంగలో తొక్కి ప్రభుత్వము బీడీ కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము ఈరోజు ఒక దుర్మార్గమైన చర్య. 15 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీల అమలుకై గత కలెక్టర్ ఆఫీసుల ముందు కావచ్చు, ఇతర కంపెనీ యాజమాన్యాల ముందు కావచ్చు, మా డిమాండ్లను వాళ్ళ ముందు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు కూడా అమలు చేయడానికి ఈరోజు పూనుకోకపోవడము ఈరోజు ఒక దుర్మార్గం చర్యగా మేము భావిస్తూ ఈరోజు తక్షణమే రేవంత్ రెడ్డి సర్కార్ కానీ అంతకుముందున్న ప్రభుత్వాలు కానీ ఏవైతే బీడీ కార్మికులకి ESI PF కల్పిస్తామని చెప్పారో, పెన్షన్ 4016 రూపాయలు ఇస్తామని చెప్పేసి, జీవన భృతి ఇస్తామని చెప్పేసి, ఏవైతే ప్రధాన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారో తక్షణమే రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులకు అందరికీ పెన్షన్లు కానీ ESI PF సౌకర్యం కానీ జీవన భృతి కల్పించాలని చెప్పేసి ప్రధానంగా BLTU సిద్దిపేట జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.